ఒక్కసారి ఆ ఇలా ఊహించుకుందాం. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే నేరుగా భూమి మీదకొస్తే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఆయన తన భక్తుల నుంచి ఎంతో స్వచ్ఛమైన ప్రార్థనలు, భక్తి ఆశిస్తాడు కదా. అవును. కాని ఆయనకు అకస్మాత్తుగా జనాల చేతిలో దెబ్బలు తిని పరుగెత్తుకొస్తున్న ఒక ఆధునిక దొంగస్వామి ఎదురైతే ఎలా ఉంటుంది? వామ్మో! అదే జరిగితే ఆ స్వామి వెంటనే దేవుడి కాళ్లమీద పడి రక్షించమని అడుగుతాడేమో. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఆ స్వామి దేవుణ్ణి రక్షించమని అడుగుడు. ఏకంగా, ఆహా, నా మార్కెట్ షేర్ ఎందుకు పడిపోయింది, నీకు మాత్రం అంత ఫాలోయింగ్ ఎలా వచ్చింది అని ఆ దేవుణ్ణి నిలదీస్తాడు. అవును కదా, వినటానికి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. కానీ మనం ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన, హాస్యభరితమైన కథనాన్నే మాట్లాడుకోబోతున్నాం. కరెక్ట్. 2012లో జిలేబీ అనే రచయిత రాసిన ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే జిలేబియం శ్రీకృష్ణ విలాపం అనే ఒక వ్యంగ్య వ్యాసం ఆధారంగా మన చర్చ జరగబోతోంది. ప్రస్తుత సమాజంలో ఈ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న దొంగస్వాములు, అలాగే వాళ్ల చుట్టూ ఉండే గుడ్డి భక్తి, అసలు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడమే ఈరోజు మన లక్ష్యం అన్నమాట. అవును. అంటే ఒకసారి ఆలోచిస్తే ఈ కథ మొదలవడమే చాలా ఆసక్తికరంగా ఒక భయంకరమైన కాంట్రాస్ట్తో మొదలవుతుంది తెలుసా? శ్రీకృష్ణుడు యమునా తీరంలో తన 16,000 మంది గోపికలతో చాలా ప్రశాంతంగా, చిద్విలాసంగా ఉంటాడు కదా. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా అప్పుడే ఎవర్ హ్యాపీ బ్లిస్ ఆనంద స్వామీజీ అనే ఒక మోడ్రన్ స్వామి జనాల దెబ్బలకు భయపడి పరుగెత్తుకొచ్చి ఏకంగా కృష్ణుడి ముందే పడతాడు. అంటే తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడాల్సింది పోయి సాక్షాత్తు దేవుడితోనే తనను తను పోల్చుకుంటాడు. అదే కదా ఆశ్చర్యం. నువ్వు 16,000 మంది గోపికలతో ఉంటే జనాలు దాన్ని కృష్ణవిలాసం, విష్ణుమాయ అని పొగుడుతారు కదా. మరి నేను నా ఆశ్రమంలో ఒక్కగానొక్క రాగరంజిత హృదయేశ్వరితో ఉంటే మాత్రం నన్ను నడిరోడ్లో నిలబెట్టి తరిమారు, ఇది న్యాయమా అని ఎదురు ప్రశ్నేస్తాడు దేవుడికే. భలే చెప్పారు. ఇక్కడ రచయిత ఆలోచన చూస్తే గనక ఈ ఆధునిక మోసగాళ్ల సైకాలజీ కూడా అచ్చం ఇలాగే ఉంటుంది కదా అనిపిస్తోంది. అంటే వాళ్ల దృష్టిలో ఆధ్యాత్మికత అనేది ఒక పవిత్రమైన విషయం కాదు. కరెక్ట్. అదొక వ్యాపారం, అదొక బిజినెస్ మోడల్ అన్నమాట. వారి మోసాలు ఎప్పుడైనా బయటపడినప్పుడు వాళ్లలో కాస్త కూడా పశ్చాత్తాపం కనిపించదు. పైగా వాళ్లు చేస్తుంది దైవకార్యమే అని తమని తాము నమ్మించుకుంటారు. అవును, నమ్మించేంత స్థాయికి వాళ్ల భ్రమలు చేరుకుంటాయి. దేవుణ్ణి కూడా తమ వ్యాపారంలో ఒక బ్రాండ్ అంబాసిడర్లాగా మాత్రమే చూస్తారు వాళ్ళు. ఇది వింటుంటే నాకొక విచిత్రమైన పోలిక తడుస్తోంది. అంటే ఇది అచ్చం ఒక ఫెయిల్ అయిన స్టార్టప్ కంపెనీ సీఈఓ అకస్మాత్తుగా గ్లోబల్ మార్కెట్ లీడర్ దగ్గరికి వెళ్ళి, నేను నీ బిజినెస్ మోడల్నే కదా కాపీ కొట్టాను, మరి నీకు మాత్రం ఎందుకంత సక్సెస్, నన్నెందుకు ఇన్వెస్టర్లు తరిమేస్తున్నారు అని అడిగినట్లుంది కదా. వామ్మో, ఖచ్చితంగా. తన వైఫల్యాన్ని దేవుడి మీదకు నెట్టేయడం చూస్తుంటే వాళ్ళ అహంకారం ఎంతటిదో అర్థమవుతుంది. ఆఖరికి ఆ కృష్ణుడు సైతం ఈ ఆధునిక మోసాలను తట్టుకోలేక షాక్ అవుతాడు. ఇక్కడే కదా ఆ కల్తీ భగవాన్ ఎంట్రీ ఇస్తాడు. ఆయన వచ్చి, ఆహా, ఆధునిక కాలంలో భగవంతుడికి భక్తుడికి మధ్య లింక్ అంబికా అగరొత్తులు మాత్రమే కాదు, అంబికా గరమొత్తులు కూడా అనగానే ఆ డైలాగ్ దెబ్బకి దేవుడు కూడా తట్టుకోలేక హా సత్య అంటూ మూర్ఛపోతాడు. ఇది భలే హాస్యభరితమైన సీన్ కదా అసలు. నిజమే, దేవుడే మూర్ఛపోవడమనేది ఇక్కడ చాలా పెద్ద సెటైర్. స్వచ్ఛమైన భక్తికి, ఈనాటి ఈ కమర్షియల్ భక్తికి మధ్య ఉన్న ఆ గ్యాప్ చూసి సృష్టికర్తే షాక్ అయ్యాడనమాట. అవును. ఆ తర్వాత ఆ మూర్ఛ నుంచి తేరుకున్న కృష్ణుడు ద్వాపరయుగం నాటి వాడినైన నాకు మీ కష్టాలు చెప్పండి అని ఆ విష్ ఆనంద, భగవాన్ ఆనంద, ఎవర్ హ్యాపీ ఆనంద అనే మిగతా స్వాములను కూడా అడుగుతాడు. వాళ్ళు దేవుడికే క్లాస్ పీకడం మొదలు పెడతారప్పుడు. కరెక్ట్. కృష్ణ, నీ పురాణ కాలం నాటి ఆ పిల్లనగ్రోవి అంటే ఆ ఫ్లూట్ ఇప్పుడు పనిచేయదు. బ్లాగులు, ఇంటర్నెట్ చమక్కులు, యూట్యూబ్ లాంటివి ఉంటేనే జనాలు గమనిస్తారు అని టెక్నాలజీ క్లాస్ తీసుకుంటారు. అంటే భగవద్గీత ఉపదేశం చేసిన వాడికే వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఉపదేశాలు చేస్తున్నారన్నమాట.
వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసిన ఆధ్యాత్మిక గురువుల్లా లేరు గదా. అస్సలు లేరు. ఏదో కార్పొరేట్ ఆఫీస్లో కూర్చుని అల్గోరిథమ్స్ గురించి మాట్లాడుకునే డిజిటల్ మార్కెటర్లా ఉన్నారు ఒక రకంగా. పైగా వాళ్ళు వేసుకునే ఆ కాషాయ వస్త్రాల మీద వాళ్ళిచ్చే లాజిక్ వింటే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే. వాళ్ళ క్రైమ్స్ని కవర్ చేసుకోవడానికి సమాజంలోని ఇతర వృత్తుల్ని ఎలా లాగుతారు కదా. అవును. వాళ్ల వాదన ఎలా ఉంటుందంటే, ఒక రాజనీతి నాయకుడు పంచె కడతాడు, మిలిటరీ ఆఫీసర్ యూనిఫామ్ వేస్తాడు, కలెక్టర్ సూట్ వేస్తాడు. వీళ్లంతా పెళ్లి అనే వ్యవస్థ పేరుతో శృంగారం సాగించడానికి సమాజం ఒప్పుకుంటుంది కదా అని అడుగుతారు. అంటే కాషాయం తీస్తే సన్నాసికి, బట్టలు తీస్తే సంసారికి, ఉన్నది ఒకటే శరీరమైనప్పుడు మరి మాకు ఆ అవసరాలు తీర్చుకునే వ్యవస్థ ఏది అని ఎదురు ప్రశ్నిస్తారు. కరెక్ట్. దొంగస్వాములు తమ దోషాలకు సైతం ఎంతటి సైద్ధాంతిక ముసుగు వేస్తారో చెప్పే డార్క్ హ్యూమర్ ఇది. అంతేకాదు, సమయం లేని భర్తల వల్ల నిర్లక్ష్యానికి గురైన సుందరీమణులను ఉద్ధరించడానికే తామున్నాము అని తమ దోపిడీకి ఒక పబ్లిక్ సర్వీస్ లాంటి రంగు పులుముతారు. ఇది వింటే ఏమనిపిస్తుందంటే, మాది తప్పు కాదు, మీ సమాజానిదే తప్పు అని ఆ సిస్టమ్ మీదే నెట్టేయడం లాంటిదిది. సిగ్గు లేకుండా అలా సమర్థించుకోవడం చూసి కృష్ణుడు మళ్లీ మూర్ఛపోతాడు. పాపం కృష్ణుడు సరే, కేవలం ఈ వ్యాపారుల మాటలు వింటే లాభం లేదు అనుకుని అసలు మార్కెట్లో అంటే సమాజంలో ఏం జరుగుతోందో చూడాలని కృష్ణుడు నారదుణ్ణి వెంటబెట్టుకుని సామాన్య ప్రజల దగ్గరకు ఆ గ్రౌండ్ రియాలిటీ సర్వేకి వెళ్తాడు. ఈ విభాగం ఈ వ్యాసానికే ఒక గుండెకాయలాంటిదని చెప్పచ్చు. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ దాకా మనం దొంగస్వాముల కోణం అంటే సప్లై సైడ్ చూశాం. ఇప్పుడు డిమాండ్ సైడ్ ఎలా ఉందో వాళ్ళు ఆశ్రమం చుట్టూ ఉన్న జనాలను అడిగే ప్రశ్నల ద్వారా తెలుస్తుంది కదా. కరెక్ట్. రచయిత ఇక్కడ జనాలను వాళ్ళ సైకాలజీ బట్టి వివిధ కేటగిరీలుగా భలే అద్భుతంగా విభజించారు. ఆశ్రమం దగ్గర ఒక అమ్మాయిని పలకరిస్తే ఏమంటుందంటే, మా అమ్మ వెళుతోంది కాబట్టి నేను వెళ్తున్నా అంటుంది. ఆ తల్లినడిగితే మా వారు వెళుతున్నారు కాబట్టి నేను వెళుతున్నా అని చెబుతుంది. అవును. వీళ్లను మనం ఒక రకంగా గుడ్డి అనుచరులు అంటే బ్లైండ్ ఫాలోవర్స్ అనుకోవచ్చు. వీరికి ఆధ్యాత్మికత అంటే ఏంటో అస్సలు తెలీదు. సమాజంలో ఇదొక ట్రెండ్ కాబట్టి, అంటే నలుగురు వెళ్తున్నారు కదా అని తాము వెళ్తుంటారు. ఆలోచించడం, ప్రశ్నించడం అనేవి వీళ్ల డిక్షనరీలోనే ఉండవు. ఇక ఆ తర్వాత గ్రూప్ చూస్తే వాళ్ళని మనం వ్యాపార భక్తులు లేదా ట్రాన్సాక్షనల్ బిలీవర్స్ అనొచ్చు. దేవుడికొక లంచమిచ్చి తమ పనులు చేయించుకోవాలనుకునే రకం. ఎగ్జాక్ట్లీ. ఆ ఆశ్రమంలో ఉన్న ఒక భర్తనడిగితే తను ఆఫీస్లో ప్రమోషన్ కోసం వచ్చారంటాడు. ఒక భార్యేమో ఆ బేబీ ఆనందస్వామివారి ఆ ముద్దు బ్లెస్సింగ్తో పిల్లలు పుడతారన్న గుడ్డి నమ్మకంతో వస్తోంది. వమ్మో, ఆ ముద్దు బ్లెస్సింగ్ ఏంటో అసలు. ఇంకో అతనేమో కాపానందస్వామి మా కులంవాడు కాబట్టి సపోర్ట్ చేయడానికొచ్చానంటాడు. ఇక్కడెవరికీ ముక్తి అక్కర్లేదు కదా, కేవలం తమ ప్రాపంచిక కోరికలు తీరడానికి ఒక షార్ట్కట్ కావాలంతే. కరెక్ట్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆన్-సైట్ అవకాశం కోసం వస్తాడక్కడ. ఒకసారి ఆలోచించండి, కేవలం లాజిక్, సైన్స్తో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలాంటి ఆశ్రమాలకి ఎందుకు వెళ్తున్నాడు? అది చాలా పెద్ద ప్రశ్న. అవును. ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళన బాగా పెరిగిపోయాయి. ఎన్ని సర్టిఫికెట్లున్నా రేపు ఏం జరుగుతుందో తెలియని ఒక రకమైన భయం. ఆ భయాన్నే ఈ దొంగస్వాములు క్యాష్ చేసుకుంటున్నారు. నిజమే. ఒక రిలీఫ్ మెకానిజం లాగా, ఒక మానసిక ఆసరాగా వాళ్లను ప్రజలు వాడుకుంటున్నారు. సమస్యకు సరైన పరిష్కారం వెతికే ఓపిక లేక ఇలాంటి ఈ కాస్మిక్ లంచాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక అక్కడ అవకాశవాదులు కూడా ఉంటారు కదా. ఒక రాజకీయ నాయకుడు ఓటు బ్యాంకు కోసం వస్తాడు, ఒక సినీ తార దేవుడు కోసం కాకుండా ఇదొక హై ఎండ్ క్లబ్ లాగా భావించి నెట్వర్కింగ్ కోసం వస్తుంది. యువతైతే తమ వయసు అమ్మాయిలను పడేయడానికి కాలేజీ తర్వాత దీని ఒక అడ్డగా మార్చుకుంటారు. ఆఖరికే మీడియా వాళ్లను చూస్తే ఆ గోవిందా ఛానల్ వాళ్లకు 24 గంటలు మసాలా న్యూస్ కావాలి కాబట్టి మార్ఫింగ్ చేసి టీఆర్పీ పెంచుకోటానికి తిరుగుతుంటారు. ఇదంతా వింటుంటే ఎవరికైనా ఏమనిపిస్తుందంటే, అసలు అది ఆశ్రమంలా లేదు, ఒక ఆధ్యాత్మిక షాపింగ్ మాల్ లాగా లేదా ఒక డేటింగ్ క్లబ్ లాగా మారిపోయింది కదా. ఎవరికి ఏ ప్రోడక్ట్ కావాలంటే అది అక్కడ దొరుకుతుంది. అబ్సల్యూట్లీ. ఈ గ్రౌండ్ రియాలిటీ అంతా చూశాక మనకొక విషయం అర్థమవుతుంది. ఈ దొంగస్వాములు పుట్టడానికి కారణం వాళ్ల తెలివితేటలు కాదు, కేవలం ప్రజల అత్యాశ, మూఢనమ్మకాలు, స్వార్థం. చేయి కలవనిదే చప్పట్లు రావు అన్నట్లుగా చెప్పారు రచయిత ఇక్కడ. అవునో, ప్రజలు తమ అనంతమైన కోరికలు తీర్చుకోవటానికి
దేవుణ్ణి ఒక షార్ట్ కట్ లాగా వాడుకుంటున్నారు. ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడే కదా సప్లై కూడా పుట్టుకొస్తుందే. అంటే జనాలు తమ కోరికలకు ఆధ్యాత్మికత అనే ముసుగు వేసుకుని ఈ దొంగస్వాములను పెంచి పోషిస్తున్నారు అన్న పచ్చి నిజాన్ని ఆ కృష్ణుడు కూడా చివరకు గ్రహిస్తాడు. పాపమా, నిజం తెలుసుకున్నాక కృష్ణుడు పూర్తిగా నిరాశలో కూరుకుపోతాడు. వీళ్ళెవరికీ నిజమైన భక్తి లేదు, అందరూ కోరికలే గుర్రాలుగా స్వారీ చేస్తున్నారు అని అర్థం చేసుకుని సైలెంట్ అయిపోతాడు. ఖచ్చితంగా. నేను మళ్ళీ శంఖం పూరించి యదా యదా హి ధర్మస్య అంటూ అవతారమెత్తినా అసలు ఈ మనుషులను మార్చడం సాధ్యమా అన్న దార్శనిక సందేహం ఆయనకొస్తుంది. రాక్షసుడు బయట ఉంటే సంహరించవచ్చు, కానీ మనుషుల మనస్సుల్లోనే ఇంతటి అత్యాశ ఉన్నప్పుడు ఏ అవతారం వచ్చి మాత్రం ఏం చెయ్యగలదు కదా. సరిగ్గా అప్పుడే సత్యభామ ఎంట్రీ ఇచ్చి దీనికి పరిష్కారం నరకాసురవధ అని అంటుంది. ఇక్కడొక విషయం గమనించాలి కదా. నరకాసురవధ అంటే పురాణాల్లో కృష్ణుడు చంపిన బయటి రాక్షసుడు కాదు. అవును, కాదు. రచయిత ఇక్కడ దానికొక లోతైన ఫిలసాఫికల్ మీనింగ్ ఇచ్చారు. నరకాసురుడంటే ప్రతి మనిషి లోపల ఉన్న అసురుడు. ఆ కోరికల రాక్షసుడిని ఎప్పుడైతే చంపుకుంటామో అప్పుడే వీళ్ల జీవితాల్లో నిజమైన జీవనం ఉంటుంది అని సత్యభామ చాలా బలంగా చెబుతుంది. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే మోసపోయిన ప్రతిసారీ ఆ వ్యవస్థను తిడతాం, ఆ బాబాలని బ్లేమ్ చేస్తాం, కాని మన లోపలున్న ఆ అత్యాశను మాత్రం వదిలించుకోం. దాన్ని వదిలించుకున్నంతకాలం కృష్ణుడు ఎన్ని అవతారాలెత్తినా ప్రయోజనం ఉండదు అని ఆవిడ గట్టి కౌంటర్ ఇస్తుంది. కరెక్ట్. అందుకే ఆమె ముగింపులో యథో కర్మ తథో ఫలః అని స్పష్టంగా చెబుతోంది. మనం చేసే కర్మలను బట్టే మనకు ఆ ఫలితాలు కూడా వస్తాయి. షార్ట్కట్స్ వెతుకుంటూ వెళ్తే చివరకు చేరేది ఇలాంటి దొంగస్వాముల దగ్గరికే అని అర్థం. భగవంతుడు ఆ సృష్టికార్యం కోసం స్త్రీ పురుషులను సృష్టిస్తే వీళ్లు మాత్రం తమ కోరికల కోసం దొంగస్వాముల వెంట పడుతున్నారు అన్న లైన్ చూస్తే గనక మనిషి ఎంతగా దిగజారిపోయాడో సూచిస్తుంది. నిజమే. జ్ఞానమనేది ఆశ్రమాలకు వెళ్లి డొనేషన్లు ఇచ్చి అరువు తెచ్చుకునేది కాదు కదా. మన లోపలి అజ్ఞానాన్ని, ఆ అత్యాశను ఎప్పుడైతే వదిలించుకుంటామో అప్పుడే నిజమైన ఆధ్యాత్మికత మొదలవుతుంది అని ఈ వ్యంగ్య కథ ఎంతో లోతైన అర్థాన్నిస్తోంది. సరే, ఈరోజు ఈ అద్భుతమైన విశ్లేషణ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, మార్కెట్లోకి కొత్త వస్తువు లేదా కొత్త స్మార్ట్ఫోన్ వస్తే జనాలు ఎలా క్యూ కడతారో, ఆధ్యాత్మికతను కూడా జనాలకు నచ్చే మసాలా దట్టించి అమ్ముతున్న వారి వలలో ప్రజలు సరిగ్గా అలాగే పడుతున్నారు అని ఈ కథ కళ్ళకట్టినట్లు చూపించింది. అవును, దొంగస్వాములను బ్లేమ్ చేయటం చాలా ఈజీ. కాని వాళ్లను పెంచి పోషిస్తున్నది, వాళ్లకు మార్కెట్ క్రియేట్ చేస్తున్నది మన సమాజపు ఆలోచన తీరే అని మనం యాక్సెప్ట్ చేయటం అంత కష్టం. డిమాండ్ ఉన్నంతకాలం ఇలాంటి సప్లై వస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా. సో ఈ విశ్లేషణ చివరకు వచ్చేసరికి వినేవాళ్లందరూ ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన లోతైన ప్రశ్న ఉంది. ఈ కథలో జనాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఆశ్రమాలకు వెళ్లారు కదా. మరి మనం మన దైనందిన జీవితంలో, అంటే రోజువారీగా గుడికి వెళ్ళినా, ప్రార్థన చేసినా, నిజంగా దేవుడిపై ప్రేమతో, ఆత్మీయమైన బంధంతో చేస్తున్నామా, లేక మన కోరికలు తీర్చుకునే ఒక వెండింగ్ మెషిన్ లాగా భగవంతుని వాడుకుంటున్నామా? అది చాలా బలమైన ప్రశ్న. వెండింగ్ మెషీన్లో 2 కాయిన్స్ వేయగానే కోరిన ప్రోడక్ట్ బయటకు రావాలని ఆశించినట్లు మన భక్తి వెనుక ఉన్న అసలైన ఉద్దేశం కూడా అదేనా అని ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి కదా. అవును, ఆ స్వార్థమే ఈనాటి దొంగ స్వాములకు పెట్టుబడి అవుతోందా అన్న ఈ ఆలోచింపజేసే ప్రశ్నను మీకే వదిలేస్తున్నాం. మరో అద్భుతమైన లోతైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. తప్పకుండా మళ్ళీ కలుద్దాం.